నేను మీ సుధా. ఈ రోజు మనం వరల్డ్ బిగ్గెస్ట్ దుర్గామాత ఐడిల్ దగ్గరికి అయితే వచ్చేసాం. అది ఎక్కడో కాదండి, మన హైదరాబాద్ కోటి ఇజామియాన్ బజార్ దగ్గర ఉన్న విక్టోరియన్ ప్లే గ్రౌండ్ లో 65 ఫీట్స్ అమ్మవారిని ప్రతిష్ఠించారు. చూసుకుంటే ఎంత అద్భుతంగా ఉందో అమ్మవారు. ఈసారి అమ్మవారి రూపం మహాశక్తి దుర్గామాత అవతారంలో ఉంది. అలానే వీళ్ళు 25 సంవత్సరాల నుంచి ఇక్కడ అమ్మవారిని ప్రతిష్ఠిస్తున్నారు. సో వీళ్ళకి 5 సార్ల వరల్డ్ హైయెస్ట్ రేంజ్ రికార్డ్ అయితే వచ్చింది. సో ఈ అమ్మవారి గురించి వివరాలు కమిటీ మెంబర్స్ తోని తెలుసుకుందాం. సో ఇప్పుడు మనతో పాటు గులాబ్ శ్రీనివాస్ గారు ఉన్నారు, వారితో మాట్లాడుకుందాం. నమస్తే సార్. శ్రీ నవదుర్గ నవరాత్రి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో 25 సంవత్సరాల నుంచి అమ్మ దుర్గామాతని పెట్టడం జరిగింది. మొదటి సంవత్సరము 5 అడుగుల నుంచి మొదలు పెడితే ఈసారి 65 అడుగుల వరకు ఇంత పెద్ద భారీ విగ్రహము పెట్టడం జరిగింది. గత 24 సంవత్సరాలు టెలివిజన్ హోటల్ లైన్ ఇస్లామియా బజారులో అమ్మవారిని పెడుతుండే. గత 15 సంవత్సరాల నుంచి 50 అడుగులు, 45 అడుగులు, 55 అడుగుల వరకు మ్యాక్సిమం అమ్మవారి విగ్రహం చేయడం జరిగింది. దీంట్లో ప్రత్యేకత ఏముందంటే ఓన్లీ మట్టి, గడ్డి, వాటర్ పెయింట్స్తోనే చేయడం జరిగింది. టోటల్గా ఈకో ఫ్రెండ్లీ దుర్గామాత. సో దీనికి మనకు 5 టైమ్స్ హై రేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు రావడం జరిగింది. ఎందుకంటే ప్రపంచంలోనే మన ఇండియాలోనే ఎక్కడ లేని ఈ యొక్క మట్టి విగ్రహము మన ఇండియాలో ఇక్కడనే మనము పెట్టినాము ఇది. సో దీన్ని ఆదర్శంగా తీసుకొని అందరు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని తగ్గించి టోటల్గా ఈకో ఫ్రెండ్లీ విగ్రహాలే పెట్టాలని చెప్పేసి మా యొక్క కాన్సెప్ట్ ఉందండి. మరియు 3వ తారీఖు నుంచి నిన్న దసరా నవరాత్రులు మొదలయ్యాయి. 12కు దసరా ఉంది. తర్వాత 15కు మహాశోభయాత్ర ఇక్కడ నుంచి బయలుదేరి ఇస్లామియా బజార్లోనే ఇక్కడ ఉండి మన ఇస్లామియా కమిటీ హాల్, శివనాథ్ స్వీట్ హౌస్ అండ్ ఎలక్ట్రిసిటీ ఆఫీస్ అండ్ సాయిబాబా టెంపుల్ నుంచి ఇక్కడనే అమ్మవారిని తెచ్చి మళ్ళీ ఇక్కడనే ఊరేగింపుగా వచ్చి ఇక్కడనే నిమజ్జనం జరుగుతుంది. గత 8 years నుంచి అక్కడి నుంచి తెచ్చి ఇక్కడ ఇదే గ్రౌండ్లో నిమజ్జనం చేస్తుండే. సో చాలా భక్తులు చాలా సంతోషంగా వచ్చి ఈ అమ్మవారిని నిమజ్జనం తిలకించారు. దాదాపు 40 నుంచి 50 వేల జనాలు అప్పుడు వస్తుండే. ఈసారి ఇంకా చాలా ఎక్కువగా వస్తారు. ఎందుకంటే నేను ఒక్కరోజే 1000 సంఖ్యలో వచ్చారు. సో మనకేందంటే మన ఇక్కడ ఒక ఏర్పాట్లు కూడా జిహెచ్ఎంసీ వారు, పోలీస్ డిపార్ట్మెంట్లు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. సో ఇంకా చాలా జనాలు ఎక్కువ వస్తారు కాబట్టి అది చూడాలి. మరి ఒక అమ్మవారి ప్రత్యేకత ఏంటంటే వాళ్ళనే ఇలాంటి ప్రతిసారి ప్రతి ఒక్క కొత్త రూపంగా ఉంటుంది. ఎందుకంటే మేము ఒక 6 months నుంచే ప్లాన్ చేస్తాం. గూగుల్లో కూడా మన ఫోటో డిజైన్ చేస్తే సెర్చ్ చేసినా కూడా అలాంటి రూపం ఉండదు. సో అలాంటి కొత్త రూపాన్ని మనము ప్రతి సంవత్సరము పరిచయం చేస్తున్నాం. సో ఏంటంటే ఇంత మంచి విగ్రహాన్ని తయారు చేయడంలో భక్తులు చాలా ఆకర్షితులై ప్రతి సంవత్సరము వేల సంఖ్యలో తండాలుగా వచ్చి ఇక్కడ మన రాష్ట్రం నుంచే కాదు, ఇక్కడ ఇతర రాష్ట్రాలు మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు మరియు పొరుగు రాష్ట్రం ఏపీ, ఒరిస్సా నుంచి లాస్ట్ టైం కూడా బీహార్, రాజస్థాన్ నుంచి కూడా రావడం జరిగింది. సో ఏంటంటే మనకు ఈ యొక్క తెలంగాణకే మంచి పేరు తెచ్చిన ఘనత ఈ దుర్గామాత అమ్మవారు అండి. ఈ యొక్క అమ్మవారు వచ్చేసి రూపం శ్రీ శక్తి మహా దుర్గాదేవి రూపం అన్నమాట. ప్రతిసారి డిఫరెంట్ రూపాలు ఉంటుంది. ఈ యొక్క అమ్మవారికి చీర ఒక చాలా సెంటిమెంటు. ప్రతిసారి ఆ అమ్మవారి దగ్గర చీర మేము కట్టింది ప్రతి ఒక్కరు వచ్చి ఎన్ని డబ్బులైనా వచ్చి మాకు కావాలని అంటారు. కాబట్టి అందరికీ చీరలు మనం అందరినీ సాటిస్ఫై చేయలేం. కాబట్టి గత 10 years నుంచి ఇక్కడనే నిమజ్జనము రోజు మనము అమ్మవారు చీరల వేలంపాట పెడుతుండే. ఈసారి మనకు అంత సమయం ఉండదు కాబట్టి నిన్న పెట్టిన చీర ఈరోజు పూజ తర్వాత మనం ఇక్కడ వేలంపాట పెట్టి అమ్మవారి చీరలు పెడుతున్నాం. మరియు ఈ యొక్క విగ్రహం తయారు చేయడానికి దాదాపు కలకత్తా నుంచి 28 మంది కళాకారులు వచ్చి దాదాపు 40 రోజులు శ్రమించి ఈ యొక్క విగ్రహం తయారు చేయడం జరిగింది. కలకత్తా నుంచి మన సముద్రం మట్టి తెచ్చి మరి వాటర్ పెయింట్తో చేయడం జరిగింది. సో దానికి కూడా ప్రజలందరికీ ఒక సెంటిమెంట్గా నిమజ్జనమైనాక ఈ మట్టి విగ్రహాన్ని కూడా నిమజ్జనమైనాక మట్టి కూడా తీసుకొని సెంటిమెంట్గా వెళ్తుంటారు. సో ఏంటంటే మనకు ఈ శోభయాత్ర కూడా చాలా ఘనంగా ఉంటుంది. మరి రోజు కూచిపూడి నాట్యం ట్రెడిషనల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. మరియు దాండియా ఉంటుంది, బతుకమ్మ ఉంటుంది. కాబట్టి ఈ గ్రౌండ్ మాకు చాలా అనుకూలంగా భక్తులందరికీ కొద్దిగా సాటిస్ఫైగా ఉంది. కాబట్టి ప్రతిసారి జిహెచ్ఎంసీ గారు, మన కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఇలాగే మాకు ఇస్తే ఇంకా భారీ ఎత్తున అన్ని ఏర్పాట్లు చేస్తామని చెప్పేసి
తెలుపుతున్నాం. చూసారు కదా వరల్డ్ బిగ్గెస్ట్ దుర్గమాత అమ్మవారిని. ఇక్కడికి హైదరాబాదే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. అక్టోబర్ 15th నాడు అమ్మవారి శోభయాత్ర జరగబోతుంది. అలానే ఇక్కడనే నిమజ్జనం కూడా జరగబోతుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం తెలుగు నౌ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కెమెరామెన్ మనీతో రిపోర్టర్ సుధా.